ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కర్కాటక రాశి వారికి ఈ 4 రోజులలో జరగబోయేది ఇదేనండి. 4 రోజులలో జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. కాకపోతే వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు, వాళ్ళు మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూస్తున్నారు, అలాగే రాబోయే ఆ ఇద్దరు వ్యక్తుల విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్ము సపోర్ట్ చేయండి. అలాగే ముఖ్యంగా ముందుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీరు మిఠాయిలు పంచే శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం ఈ కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి, ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య ఎవరు మీ జీవితంలోకి ఎందుకు రాబోతున్నారు తెలుసుకుందాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు చెందినవారు ఈ కర్కాటక రాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజయోగం 7, అవమానం అనేది 3. రాశి చక్రంలోని ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క రాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఎంతో ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఓర్పు సహనం కోల్పోతారు. అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రణయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత వైపుగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరని చెప్పుకోవాలన్నమాట ఈ రాశివారు. అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరగబోతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడ ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ముందుగా ఈ రాశివారు, ఈ రాశిలో పుట్టినవారు మీరైతే ఒక మంచి రాజు రాబోతుందని చెప్పుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే మీ ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విషయాన్ని సాధించి ముందుకు సాగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఇక నుంచి మీకు ఆగస్టులో మొత్తం కూడా శుభవార్త జరగబోతున్నాయని చెప్పుకోవాలి. రాబోయే 72 గంటల్లో మీ శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి. మీరు మిఠాయిలు పంచి పెడతారని చెప్పుకోవాలి. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా చేయాల్సింది దైవాన్ని ఆరాధన చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం మీకు సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నది మాటలో విజయం తప్పకుండా సాధించి తీరుతారు. అందులో మాత్రం ఎలాంటి మార్పు అనేది లేదు. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. అలాగే ఈ రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లు ఉండిపోవడం. అంటే మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఈ పని జరుగుతుందో లేదో అనే సందేహాన్ని మనసులో పెట్టుకొని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారన్నమాట. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులన్నిటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అప్పుడే విజయం అనేది మీ సొంతం అవుతుంది. అలాగే
ఈ రాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకు అంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీకు ఆ పనులలో ఆటంకాలన్నిటివి కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలంటివి వారందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశివారు ఇప్పటి వరకు కూడా మీ జీవితం అనేది ఒకలాగా సాగింది. కానీ ఇక రాబోయే ఈ సంవత్సరంలో ఈ 3 రోజుల నుంచి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం మిఠాయిలు పంచిపెట్టేవచ్చు అని చెప్పుకోవచ్చు. అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక కాబట్టి ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరి విజయాలు సాధించాలి అని చెప్పి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వారన్నిట్లో కూడా మీరైతే ఖచ్చితంగా విజయాలు సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో మీరు ఇప్పటివరకు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీరు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళుకు తంత్రాలతో ఇంకా సెలరేగిపోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తుంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కవారి మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు అనేటివి తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం నుంచి అయితే మరో 72 గంటల తర్వాత అయితే మీకు నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎలాని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయాల్సిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇలా అభిషేకం చేయించుకుంటే మీకున్న దోషాలు ఎన్ని దోషాలు ఉన్నా కానీ ఎటువంటి దోషాలు ఉన్నా కానీ సరే ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో తప్పకుండా కూడా చాలా సాధించి తీరుతారు. మీకు కుదిరితే సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అలాగే ఈ యొక్క రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారనమాట. ఇక మీకు తిరగనేది ఉండదు. ఇక ఇప్పటివరకు ఎవరు అవహేళన చేస్తారు, ఎవరైతే మిమ్మల్ని పతనాన్ని కోరుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని అందరి ముందు అవమానపరిచారో, అలాగే మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందుకొచ్చి చేతులు జోడించబోతున్నారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 మనుషుల నుంచి చాలా అంటే చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి అన్నమాట. అలాగే మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అసలు రానివ్వకండి. అలాగే వారికి ఎటువంటి ఎరుపు వేయకూడదు. అయితే మీ హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం మీ ద్వారా మాత్రం చేయవద్దు. మీరు థర్డ్ పర్సన్గా ఉంటే మీ డబ్బులనైనా సరే అవి మీరు థర్డ్ పర్సన్గా ఉండి అవి నావి కావు మా ఫ్రెండ్ దగ్గర తెచ్చిచ్చానంటే మాత్రమే మీ దగ్గరికి వస్తాయి.
అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వారితో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో రాబోయే 72 గంటలు జరగబోయే అద్భుతాలు ఏమిటి, గుడ్ న్యూస్ మీకు ఏ విధంగా బాగుంటుందో, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ సంవత్సరం నుండి మీకు మంచి ఏంటి, చెడేంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలిసి వస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి కూడా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఈ రాశి వారు ఖచ్చితంగా చేయాలి. అలాగే ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకురాన్న వారు అవుతారు. అలాగే ఈ రాశి వారికి ఇప్పటిదాకా కూడా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది కలిసి రాదు అని ఇప్పటిదాకా అన్నారో అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ప్రచారం చేశారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాలి, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మోసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్పబోతున్నారు. అలాగే మీరు వారి నోరు ముగించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవాలి. ఇక నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం మారబోతుంది. రాబోయే 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి కూడా ఫలితం రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరి నోరు ముగించేస్తారు. ఎందుకంటే ఈ రాశివారు ఈ సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు. కాకపోతే మీకున్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో మీరు వెంటనే వీటిని విడిచిపెట్టాలి. ఎందుకు అంటే ఇక్కడి నుంచి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చక్కచక్క చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతల వాటే జరిగిపోతాయి కదా అనుకుంటే అది పొరపాటు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి, దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా అద్భుతంగా వచ్చేలాగా మీకు చేస్తారు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలన్నింటివి ఖచ్చితంగా కూడా సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు, వారు బంధువులు కావచ్చు లేదా మీకు స్నేహితులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు. ఇద్దరు మీకు బాగా నమ్మిన వారు మీ లైఫ్లో ఇంతకు ముందు నుంచే ఉన్నారనమాట. కానీ మీరు అవసరం పడినప్పుడు వారు మిమ్మల్ని వదిలిపోయారు. గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్ను ఎవరో ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి రాబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మీరు నాశాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇలాంటి వారు ఇప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి అటువంటి వారు ఈ లైఫ్లో ఎవరో ఉన్నారో మీరే గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతున్నట్టే ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు అనేటివి తీస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలోకి ఎటువంటి పరిస్థితుల్లోకి మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టిపోయారు మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి మాత్రం చేరనివ్వకండి. ఆయ్ అంటే బాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉండండి. కాబట్టి ఈ యొక్క రాశివారు
మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసేసుకోండి. పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారణ పడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం అనేది చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మరింత పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా కూడా పొంది తీరుతారు అన్నమాట. కాబట్టి తెలుసుకున్నారు కదండి, రాబోయే 72 గంటలు మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.